నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్పెషల్ మెనూ. ఈరోజు నేను మామిడికాయ వెల్లుల్లితో చాలా సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే మామిడికాయ వెల్లుల్లి కారం చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పుల్లగా ఉన్న ఒక పెద్ద సైజు పచ్చి మామిడికాయ తీసుకొని దీన్ని చెక్కుతో సహా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల మిరప్పొడి వేసుకోవాలండి. ఉప్పు కారం మామిడికాయ ఉండే పులుపుని బట్టి వేసుకోవాలండి. మామిడికాయ ఎక్కువ పులుపుగా ఉంటే ఉప్పు కారం కాస్త ఎక్కువగా పడతాయి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని మెత్తగా పేస్ట్గా కాకుండా కాస్త రఫ్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు కడాయిలోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి పోపుని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మామిడికాయ కారం వేసి బాగా కలుపుకోవాలండి. మీరు దీన్ని రోట్లో కూడా ఈజీగా దంచుకోవచ్చండి. ఇప్పుడు ఇది బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు అడుగు మాడకుండా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. కారం అంతా బాగా వేగి ఆయిల్ ఇలా సెపరేట్ అవ్వాలండి. కారాన్ని ఇలా బాగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవడం వల్ల ఈజీగా 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి ఈ మామిడికాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.